5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ తెలుగు. సో ఫ్రెష్‌గా ఓటీటీలో ఏమొచ్చినాయని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అన్నీ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయి. లైక్ జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సోనీ లివ్ అలా. అండ్ లక్కీగా అన్ని సినిమాలు తెలుగులో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా సినిమాలేంటో చూద్దాం. నంబర్ 1 టూరిస్ట్ ఫ్యామిలీ. తమిళ్ సినిమా ఇది. కానీ అక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో శశికుమార్ గారు లీడ్ రోల్ చేశారు. సో ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా స్టోరీ ఏంటంటే దాస్ తన వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలతో కలిసి ఇల్లీగల్గా శ్రీలంక నుంచి చెన్నై వస్తారు. వచ్చాక ఒక కాలనీలో బతుకుతుంటారు. కానీ వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. అసలు శ్రీలంక నుంచి వాళ్ళు ఎందుకు వచ్చారు, పోలీసులు వాళ్ళని ఎందుకు వెతుకుతున్నారనే సినిమాలో చూడాలి. స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఎందుకనో తెలియదు సినిమా మాత్రం నచ్చేస్తుంది. సినిమాలో ఉన్న మ్యాజికే అది. అసలు పెద్దగా డ్రామాటిక్ సీన్స్ ఉండవు. అండ్ హై స్టేక్స్ కూడా ఎక్కడ ఉండవు. ప్రతి సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. కొన్ని సీన్స్లో అయితే కామెడీ భలే వర్కౌట్ అయింది. సినిమా స్లోగా ఉంటుంది తప్పిస్తే ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అలా సరదాగా చూస్తూ ఉండొచ్చు. అండ్ మెయిన్గా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో సినిమాని మిస్ అవ్వకుండా చూడండి, జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 2 తుడారం. మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన డ్రామా థ్రిల్లర్ ఇది. మలయాళంలో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పుడు ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే బెంజ్ ఒక టాక్సీ డ్రైవర్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక కేసు విషయంలో బెంజ్ కార్ని పోలీసులు సీజ్ చేస్తారు. ఎంత ట్రై చేసినా కారు మాత్రం ఇవ్వరు. కాసేపైగా కారు ఇస్తారు, కానీ పోలీస్ వాళ్ళకు ఒక ఫేవర్ చేయమంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫేవర్ వల్ల బెంజ్ లైఫే మారిపోతుంది. మరి ఏంటి ఆ ఫేవర్ అనేది సినిమాలో చూడాలి. ముందే చెప్తున్నా, సినిమా అయితే ఒక 1 అవర్ డెడ్ స్లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చాలా స్లోగా ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీని సెటప్ చేస్తూ అలా వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో బెంజ్ ఫ్యామిలీని చూస్తే మనకి దృశ్యం సినిమా గుర్తొస్తుంది. కానీ సినిమా మాత్రం దానిలా ఉండదు. ఇది డిఫరెంట్ మీటర్లో ఉంటుంది. అయితే సినిమా స్లోగా ఉన్నా సరే ఎప్పుడైతే బెంజ్ పోలీసులకి ఫేవర్ చేస్తాడో అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా స్లోగా ఉన్నా సరే బోర్ అయితే కొట్టదు. మెయిన్గా సినిమాలో విజువల్స్ మాత్రం మామూలుగా ఉండవు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో సినిమాని డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి, జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 3 రెట్రో. సూర్య మెయిన్ లీడ్లో చేసిన ఈ సినిమాకి హైప్ మాత్రం మామూలుగా లేకుండే. బట్ థియేటర్లో మాత్రం అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఓటీటీలో. స్టోరీ ఏంటంటే పారి వాళ్ళ ఫాదర్ నాన్న తిలక్ లాగే గ్యాంగ్స్టర్ అవుతాడు. కానీ రుక్మిణిని లవ్ చేశాక అన్నీ వదిలేసి నార్మల్ లైఫ్ బతకాలనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న అస్సలు బతకనివ్వడు. ఎందుకు ఏంటి అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే అందరికి నచ్చదు. టిపికల్ కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ సినిమాలో చాలా ఫ్లాస్ కూడా ఉన్నాయి. బట్ సూర్య యాక్టింగ్ కోసం మాత్రం డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. అండ్ సినిమా అంతా రెట్రో టైమ్ లైన్లో ఉండడం వల్ల విజువల్స్ మాత్రం భలే అనిపిస్తాయి. అండ్ ఆల్సో కొన్ని బ్లాగ్స్ అయితే సినిమాలో చాలా బాగున్నాయి, లైక్ సింగిల్ టేక్ షాట్స్ అలా. సో సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నంబర్ 4 సింగిల్. శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా చేసిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. సినిమా థియేటర్స్లో బాగానే ఆడింది. మరి ఏమైందో ఏమో కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రిలీజ్ చేశారు ఓటీటీలో. సో ఎనీవేస్, సినిమా స్టోరీ ఏంటంటే విజయ్ ఒక బ్యాంకులో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు పూర్వని చూసి లవ్ చేస్తాడు. బట్ హరిణి ఏమో విజయ్ లవ్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. శ్రీ విష్ణు ఎప్పుడైనా సరే కామెడీ సినిమాలు చేసినప్పుడు అందులో స్టోరీ సరిగా లేకున్నా సరే సినిమాలు హిట్ అవుతాయి. దానికి ఓన్లీ రీజన్ ఏంటంటే తన కామెడీ. ఓన్లీ తనకు మాత్రం ఒక యూనిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా స్టోరీ పెద్దగా ఏం లేదు, బట్ కామెడీ మాత్రం మస్తు వర్కౌట్ అయింది. శ్రీ విష్ణు అండ్ వెనల్ కిషోర్ మధ్య సీన్స్ అయితే హిలరేస్గా ఉంటాయి. సో హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా డెఫినెట్గా చూసేయండి. సినిమా ప్రైమ్లో ఉంది. నంబర్ 5 ద అకౌంటెంట్. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. తెలుగులో కూడా ఉంది. సినిమా స్టోరీ ఏంటంటే మన హీరో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్. ఎంత కాంప్లెక్స్ కేసు అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో తన దగ్గరకు ఒక కేసు వస్తుంది. ఆ కేసులో ఏంటంటే డెడ్ బాడీ పైన చిన్న క్లూ ఉంటుంది. ఆ క్లూ ఏంటంటే డెడ్ బాడీ పైన ఫైండ్ ద అకౌంటెంట్ అని ఉంటుంది. అసలు ఎవరు అకౌంటెంట్, కేసు ఎలా సాల్వ్ అయిందనే సినిమాలో చూడాలి. ఓవరాల్గా స్టోరీ అయితే అంతేం లేదు, బట్ హ్యూమర్ వల్ల సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ రన్ టైం కూడా 2 అవర్స్ అలా ఉంటుంది అంతే. సో ఈజీగా చూసేయచ్చు. సినిమా ప్రైమ్లో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ 5 మాత్రం బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.